అమరావతిలో ఇంటి నిర్మాణానికి సీఎం భూమి పూజ, కుటుంబ సమేతంగా పాల్గొన్న చంద్రబాబు. వడ్డీ రేట్లను సవరించిన ఆర్బీఐ, రెపో రేటు 0.25% తగ్గింపు. ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం, కీలక నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్. హెచ్సీయూ వీసీతో బీజేపీ ఎంపీల భేటీ, కంచగచ్చబౌలి ల్యాండ్స్ పై సమావేశం. బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలి, మహారాష్ట్ర ఎన్నికల్లో తప్పులు జరిగాయన్న ఖర్గే. ఏపీలో ఖద్దర్ వర్సెస్ ఖాకీలు, జగన్ కామెంట్స్ పై పొలిటికల్ రచ్చ. రసాభాసగా పొద్దుటూరు మున్సిపల్ సమావేశం, సభలోకి పోలీసుల ఎంట్రీతో ఆందోళన. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు, వాతావరణ మార్పులతో జనం ఉక్కిరిబిక్కిరి. బిల్లులపై 3 నెలల్లోగా తేల్చాల్సిందే, గవర్నర్లు చట్టానికి అతీతులు కాదన్న సుప్రీం. సార్ నాకు హిందీ రాదు, తెలుగులో మాట్లాడతా, ప్రధానికి ఏపీ మహిళ విజ్ఞప్తి, అంగీకరించిన మోడీ. ఈపీఎఫ్ కు ఫేస్ అథెంటికేషన్ తో యూఏఎన్, కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన. భారత్ కు తహవూర్ రాణా అప్పగింత, ప్రత్యేక విమానంలో తరలింపునకు అమెరికా చర్యలు. వీసాలను రద్దు చేసి విద్యార్థుల గెంటివేత, తీవ్ర చర్యలకు ఒడిగడుతున్న ట్రంప్ సర్కార్. ట్రంప్ సుంకాలతో మాంద్యం ముప్పు, అమెరికా ఆర్థికవేత్తల ఆందోళన. చైనాకు ట్రంప్ బిగ్ షాక్, చైనాపై టారిఫ్లు 104% పెంపు. మా వద్ద అన్ని ఆయుధాలున్నాయి, అమెరికా టారిఫ్లపై చైనా హెచ్చరిక. హీరోయిన్ కావడం నా చిన్ననాటి కల, తెలుగమ్మాయి ప్రియాంక జోవాల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు. కాసేపట్లో గుజరాత్తో రాజస్థాన్ పోరు, ఐపీఎల్లో రాత్రి 7:30కు మ్యాచ్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 379 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.